నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిరీష. మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ రచనారెడ్డి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్, మనం నిన్నటి నుంచి ఒక విషయం చూస్తున్నాం. అంటే సనాతన ధర్మమా సామాజిక న్యాయం అనే విషయం మీద, అంటే సిజేఐ గవాయ్ గారి మీద 71 సంవత్సరాల రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసరడాన్ని సనాతనలు ఒకవైపు, అలాగే దళిత్ సంఘాలు ఏదైతే అంబేద్కర్ని ఫాలోవర్స్ ఒకవైపు, ఇది సనాతనం ధర్మం ఇలా చేయిస్తుంది సిజేఐ గారు కాబట్టి అనే వాదనని ఒకటి కొత్తగా తెరపైకి తెచ్చి ఈ విషయాన్ని కంప్లీట్గా పక్కదారి పట్టించేట్టుగా చేస్తున్నారు. అంటే నిజంగానే సనాతన ధర్మం మీద దాడి జరిగింది అనుకోవచ్చా? కేవలం ఏదైతే కిషోర్ కుమార్ గారు షూ విసరటానికి వెనుకున్న ఒక కారణం ఏదైతే ఉందో, విష్ణు విగ్రహానికి ఏదైతే తల లేదు, మరొక విగ్రహాన్ని అక్కడ పునఃస్థాపించాలనే విషయంలో భాగంగా ఆ తీర్పు ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఆ షూ విసిరిన రాకేష్ కుమార్ గారు అనే అతన్ని 3 గంటల్లోనే విడుదల చేశారు. అదే వేరే వ్యక్తి ఆ సీట్లో ఉంటే అతను కనీసం బయటికి కూడా వచ్చేవాడు కాదు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు శిక్ష విధించేవాళ్ళు. 3 గంటల్లోనే బయటకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ విషయాన్ని? అంటే ఎందుకని 3 గంటల్లోనే బయటకు వచ్చారు? ఆ విషయం ఒకటి క్లారిఫై చేయండి మ్యామ్. ఎందుకంటే 3 గంటల్లో అంటే లీగలీ ఇట్ ఇస్ జస్ట్ అన్ అసాల్ట్ మేడం. అసాల్ట్ కి అంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారి మీద జరిగిన సంఘటన కదా అది అని. అత్యున్నత న్యాయస్థానం అయినానండి, బెయిల్ ఒకవేళ దాన్ని అసాల్ట్ లేకపోతే మోర్ దెన్ 7 years కింద దానిలో FIR బుక్ అయి ఉంటే అది ఇంకోలాగా ఉంటుండే. కానీ అక్కడ క్లియర్లీ కంప్లైంట్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కంప్లైంట్ చేయలేదు, FIR బుక్ కాలేదు, అందుకోసం అతన్ని రిలీజ్ చేసిండ్రు. సో దీని గురించి ఇంత ఇదెందుకండి? ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఇప్పుడు ఏ చిన్న విషయమైనా సనాతన ధర్మం ఎంబట పడతారు. ఎందుకంటే కొంతమంది ప్రతిసారి విక్టిమే అయి ఉంటారు, కొంతమంది ప్రతిసారి విలనే అయి ఉంటారు. ఇక్కడ సనాతన ధర్మము బలిత వాదము కాదు. ఇక్కడ కాన్స్టిట్యూషనలీ ఏం జరిగింది, కాన్స్టిట్యూషనలీ యాజ్ అన్ అడ్వకేట్ ఒక ఉన్నత న్యాయస్థానంలో జరిగే ప్రవర్తన కాదది. ఉన్నత న్యాయస్థానంలో కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతారు. అది కూడా కొంచెము ఇప్పుడు మేము అడ్వకేట్స్ అయినా లేకపోతే జడ్జిలైనా ప్రతి హైకోర్టులోనైనా సుప్రీం కోర్టులోనైనా చాలా ఆచితూచి వ్యవహరిస్తారు, మాట్లాడతారు. సో ఇప్పుడు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇప్పుడు జడ్జి గారు ఏ కోణం నుంచి అన్నారో అది ఫస్ట్ మనము ఇది చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పేసి చాలా కేసులు పడుతుంటాయి. దాంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనివి బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ జడ్జిలకు పబ్లిక్ ఇంట్రెస్ట్ కనిపించకపోతే ఇట్ ఇస్ జస్ట్ ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకేదో పబ్లిక్ ఇంట్రెస్ట్ కనిపించకపోతే దాన్ని జస్ట్ డిస్మిస్ చేసి ఇంకేమైనా ఇష్యూ వస్తే అప్పుడు లిబర్టీ ఇస్తాము అని చెప్పేసి అని ఇది చేస్తారు. సో ఇక్కడ కొంచెము దాంతో పాటు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అది అతనికి ఆ అడ్వకేట్ కి అతని ధార్మికతకు సనాతనానికి నొప్పి కలిగిందేమో. అతను ఇలా ప్రవర్తించిండు. ప్రవర్తన మీద మనం మాట్లాడాలి. ప్రవర్తన తప్పు. మోదీ గారైనా ఎవరైనా అందరూ ఈ ప్రవర్తన తప్పు అని అన్నారు. కానీ దీన్ని మీరు సనాతనానికి మనుధర్మానికి ఇచ్చేసి దాని తర్వాత బలితవాదానికి ఇచ్చేసి ఇద్దరిని సెపరేట్ గా చూసి ఇద్దరిని డెలిబరేట్ గా అదేంటి ప్రతివాదులుగా చూడడం అయితే ఫ్యాషన్ అయిపోయింది. 70 ఏళ్ల నుంచి భారతదేశం ఇలా ఉండడానికి కారణమే అది. సో దీన్ని ఉట్టి మీరు ఆ ప్రవర్తనను చూసి ఆ ప్రవర్తన ఖండించదగిందా? ఖండించేది. అతని ధార్మికతకు ధర్మానికి ఎంత నొప్పి కలిగినా అతను దాన్ని ఇలా ప్రవర్తించడం తప్పు, ఇలా దాన్ని చూపెట్టడం తప్పు. ఏళ్ళ పరబడి జైల్లో ఉంచుతారు అనేది అట్లా ఉండదు మేడం. జైల్లో ఎప్పుడు ఉంచుతారు? జైల్లో కన్విక్షన్, ఏదన్నా ఒక క్రైమ్ మీద అదేంటి FIR రిజిస్టర్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ట్రయల్ అయ్యి కన్విక్షన్ అయితే జైల్లో ఉంచుతారు. ఇతని మీద రిజిస్ట్రార్ సుప్రీం కోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ క్లియర్ గా మేము ఛార్జెస్ ప్రెస్ చేయము, FIR మేము రిజిస్టర్ చెయ్యము, మాకు ఎటువంటి కంప్లైంట్ లేదు, అతన్ని వదిలేయండి అని క్లియర్ గా చెప్పింది. వదిలేసిండ్రు.
ఎఫ్ఐఆర్ లేనప్పుడు, కంప్లైంట్ లేనప్పుడు పోలీసు వాళ్ళు ఏ ఆస్పెక్ట్ మీద అతన్ని లోపల ఉంచుతారండి? అండ్ అండ్ దీనికి సనాతన ధర్మానికి, దళితవాదానికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? సిజేఐ కమ్యూనిటీ గురించేనా? అంటే అంటే ప్రతిదీ భారతదేశంలో కాస్ట్, కమ్యూనిటీ, కులము, మతము యాంగిల్ నుంచే చూస్తారా? ఇంకో ఏ యాంగిల్ నుంచి చూడరా? టూ మచ్ మేడం ఇది. యాక్చువల్ గా ఆ కేసు విషయం అప్పుడు అజంతా ఎల్లోరా యునెస్కో వారసత్వ సంపద 7 అడుగుల విష్ణు విగ్రహం ఏదైతే ఉందో ప్రజా ప్రయోజన వాద్యంలో భాగంగా ఆ మాట అన్నారు. అసలు ఎవరిని వెళ్ళి అడగాలి? మరి మీరు విష్ణుమూర్తిని వెళ్ళి ప్రార్థన చేసుకోండి అని గవాయి గారు మాట్లాడారు. గవర్నమెంట్కి సంబంధించింది అన్నారు. ఈ గవర్నమెంట్కి సంబంధించిన దేవాలయాల పునరుద్ధరణ అనేది ఎవరి పరిధిలో ఉంటుంది? ఎవరిని వెళ్ళి అడగాలి? అంటే కొన్ని ఇప్పుడు క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ కమ్యూనిటీ అయితే వాళ్ళ పరిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడుకుంటారు. హిందూ దేవాలయాల పునరుద్ధరణకి మనం ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు? హిందూ దేవాలయాల పునరుద్ధరణ అయినా, లేకపోతే ఇంకో ఏమన్నా రీకన్స్ట్రక్షన్, రీఫర్బిష్మెంట్, లేకపోతే పునరుద్ధరణ అంటే ధార్మిక పునరుద్ధరణ సంబంధించింది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. సో గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని కూడా దాంట్లో చేస్తాం. ఇప్పుడు జడ్జి గారు ఏ సందర్భంగా దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, ఇలా మేము ఆర్డర్ ఇయ్యలేము అని, ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ ని అప్రోచ్ కావాల్సింది. దాంట్లో అప్రోచ్ అయినరా లేరా అనే ఐడియా నాకు లేదు. ఫస్ట్ పునరుద్ధరణ, ఇట్లా ఈ దేవాలయము మీ కింద ఉంది, మీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ జ్యూరిస్డిక్షన్ లో ఉంది, దాని పునరుద్ధరణ అవసరము, మీరు కొంచెము దానికి ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని పునరుద్ధరణ, విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరణ చేయండి అని ఫస్ట్ గవర్నమెంట్ ని అడగాలి. గవర్నమెంట్ దానికి ఆన్సర్ చెప్పకపోతే, లేకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తే, లేకపోతే ఇంకేమన్నా ఇది చేస్తే దాని మీద ఒక పాలసీ డెసిషన్ కాబట్టి జడ్జి గారికి కూడా ఎటువంటి జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఒకవేళ ఒక పనికి, ఏ పనైనా, అంటే దేవుని స్థాపన అయినా, లేకపోతే ఇంకో ఏ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ అయినా, రోజు మధ్యాహ్నం పెట్టే భోజనం అయినా, ఏ స్కీమ్ అయినా గవర్నమెంట్ వద్దనుకుంటే, ఏ కారణాల వల్ల వద్దనుకుంటుందో, లేకపోతే ఒక చట్టంని ఉల్లంఘించినట్టయితేనే జ్యుడిషియరీకి హక్కు ఉంటది దాన్ని స్టడీ చేసి, దాన్ని రీసెర్చ్ చేసి ఆ కేసుని డిసైడ్ చేసేయడానికి. ఒక చట్టమే లేనప్పుడు ఒక పాలసీ డిసిషన్ గవర్నమెంట్ ఆ టైంకి మేము చెయ్యలేము, ఫండ్స్ లేవో, లేకపోతే ఫండ్స్ ఇవ్వలేమో, లేకపోతే వాట్ ఎవర్ రీజన్, దాన్ని క్వశ్చన్ చేసే అర్హత జ్యుడిషియరీకి ఉండదు, ఎందుకంటే పాలసీ డిసిషన్ కాబట్టి. సో ఆ రోజు నేను అనుకుంటున్నది ఏంటంటే, ఫస్ట్ గవర్నమెంట్ ని అడగకపోవచ్చు, అడగకుండా డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ కి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారానే వచ్చి ఉండొచ్చు. సో అప్పుడు జడ్జి గారు, ఇది పాలసీ డిసిషన్ మా పరిధిలో లేదు, ఇది ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇప్పటికైతే స్టాండ్ కాదు, అందుకోసమని మేము డిస్మిస్ చేస్తున్నామని డిస్మిస్ చేసేలాగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ డిస్మిస్ చేసే సందర్భంగా ఇవన్నీ అనడము అంటే, ఇప్పుడు చూస్తే అసలు అనడం అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ ఏదైనా కేసే మేడం. ధార్మికత, దేవునికి సంబంధించిందైనా, ధార్మికతకు సంబంధించిందైనా, లేకపోతే ఇంకో ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కి సంబంధించిందైనా. సో అప్పుడు అందుకోసమని అంటున్నా, నేను స్టార్ట్ చేసిందే ఆ ఆస్పెక్ట్ మీద. మేము అడ్వకేట్లమైనా, బెంచ్ లో కూర్చునే జడ్జిలైనా, ఒక కోర్ట్ రూమ్ లో మా పదాలు, మా మాటలు చాలా ఆచితూచి ఉండాలి. ఆ ఆచితూచి ఉండనప్పుడు ఎవరికైనా అనుభావన, లేకపోతే ఎవరికైనా ఎమోషనలీ దాన్ని ఆ ఇష్యూ మీద ధిక్కరించినట్టు అనిపిస్తే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. సంఘటన కరెక్టా, నేను దాన్ని ప్రేరేపిస్తున్నానా? లేదు. ఖచ్చితంగా అలాంటి ప్రవర్తన ఒక కాన్స్టిట్యూషనల్, పాకిస్తాన్ కాదండి మన దేశము, అక్కడ ఇటువంటి ఇట్స్ నాట్ ఎ బనానా రిపబ్లిక్. ఆర్ కంట్రీ ఇస్ నాట్ ఎ బనానా రిపబ్లిక్. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అయినా, హైరార్కీస్ అయినా, కాన్స్టిట్యూషనలీ వ్యాలిడేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా చాలా రెస్పెక్ట్, నమ్మకం ఉంది. అండ్ అటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో ఇలా జరగడానికి వీల్లేదు. మీ డిసప్రూవల్ ని ఇంకోలాగా మీరు ప్రదర్శించుకోవాలి
కానీ ఇలాగైతే దాన్ని ఇలాగా చూపెట్టడానికి వీల్లేదు. అలా అనడంతో పాటు సనాతన ధర్మము దళిత ప్రాతినిధ్యానికి విరుద్ధం అన్నది కొన్ని ఆపోజిషన్ పార్టీస్, కొన్ని మిస్చివియస్ పార్టీస్, కొన్ని లెఫ్ట్ సంఘాలు చేస్తున్న దుష్ప్రచారం. అంటే బీజేపీ వచ్చిన తర్వాతనే సమాజంలో మత ప్రాతిపదికన రాజకీయంగా ఎక్కువగా ఇటువంటి ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ఒక వినిపిస్తూ ఉంది మనకి. ఎందుకలా మేడం? కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ముస్లిమ్స్ వాళ్ళు కూడా చాలానే చేశారు. చాలా కమ్యూనల్ దాడులు, చాలా కమ్యూనల్ వైలెన్స్ చాలా చోట్ల జరిగింది. మీకు చెప్పుకుంటూ వెళ్ళాలంటే 70 ఏళ్లలో ఎన్నో జరిగినాయి, 40 ఏళ్లలోనే ఎన్నో జరిగినాయి, 80 నుంచి. సో భారతీయ జనతా పార్టీకి దీన్ని ఇది చేయడము, లేకపోతే ఇంకో పార్టీలు చాలా శుద్ధ పూసలు అనడం అయితే ఇట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. దాడి చేసిన వ్యక్తి కొంచెం కూడా పశ్చాత్తాపడకపోవడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే నేను ఇట్ ఈస్ హిస్ ప్రైవేట్ దిస్ థింగ్. అతను పశ్చాత్తాప పడతాడా లేదా అనేది మీకు నాకు సంబంధం లేనిది. ఎందుకు పశ్చాత్తాప పడాలి? అది అతని ఇష్టం. కానీ అతను చేసిందైతే తప్పు. దానికి ఒకవేళ సుప్రీం కోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ ఒకవేళ దాని కంప్లైంట్ రూపంలో దాన్ని ఇష్యూ చేసి ఎఫ్ఐఆర్ గానైతే నమోదైతే ఖచ్చితంగా అతని మీద అసాల్ట్ అండ్ బ్యాటరీ కేసు పడేది. రైట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం.